అందరికీ నమస్తే అండి. ప్రతిభకు, నైపుణ్యానికి పేదరికం అడ్డు కాదు అని నేను బలంగా నమ్ముతా. సో చాలా విషయాల్లో చాలామంది జీవిత చరిత్రలను చదివినప్పుడు మనకు ప్రత్యక్షంగా అదే కనిపిస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే ఒక వ్యక్తి గురించి కూడా అదే. నిజానికి ఇదేమీ సందర్భం కాదు. కానీ నేను నిన్న ఎల్లమ్మ సినిమా పోస్టర్ చూసిన తర్వాత ఈ సినిమాలో ఏదో డెప్త్ కథ ఉంటుంది, మళ్ళీ ఎమోషనల్గా ఆ డైరెక్టర్ మనల్ని టచ్ చేస్తాడు అనిపించింది. సో అందుకే అతని వృత్తాంతం, అతని జీవిత కథ ఒక్కసారి గుర్తు చేయాలనిపించింది. వీలైతే ఆ డైరెక్టర్, ఆ సినిమా డైరెక్టర్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. చాలా సాదాసీదా, మన కళ్ళెదురుగా పెరిగిన వ్యక్తి, మన కళ్ళెదురుగా విజయం సాధించిన వ్యక్తి. నేను మాట్లాడుతున్నది జబర్దస్త్ వేణు గురించి, అలియాస్ ఎల్దండి వేణు గురించి. తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల జిల్లా చెందోలు అనే ఒక చిన్న సాధారణ గ్రామం నుంచి అతను వచ్చాడు. నాకు తెలిసి అతను సినీ నటుడుగా 2004, 2005 ఆ టైంలో పరిచయం అయ్యాడు. నేను ఫస్ట్ అతన్ని సినిమా తెర మీద చూసింది అయితే అవునన్నా కాదన్నా సినిమా. తేజ దర్శకత్వంలో వచ్చిన 2004-05లో వచ్చింది అది. అవునన్నా కాదన్నా సినిమా. ఉదయ్ కిరణ్ అండ్ సదా జంటగా అతను అందులో ఒక భిన్నమైన క్యారెక్టర్, కామెడీ రోల్ ప్లే చేస్తాడు. అంతకుముందు రన్ అనే సినిమాలో కూడా వచ్చినట్టు గుర్తు. సో అలా దాదాపుగా ఒక 200 సినిమాల్లో వేణు కమీడియన్గా యాక్ట్ చేశాడు. కొన్ని సినిమాల్లో గుర్తింపు వచ్చింది, కొన్ని సినిమాల్లో మారుమూల చిన్న పాత్రలకు పరిమితమయ్యాడు. కానీ సినిమాల్లోకి రాకముందు ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో ఆకలి జీవితం. సో ఆకలి, ఆపద, అవమానం ఇవన్నీ కూడా మనిషిని రాటు తెలుస్తాయి, మనిషిలో కసి పెంచుతాయి, మనిషిలో పట్టుదల పెంచుతాయి. అందుకు మనం చాలా ఉదాహరణలు, చాలామంది జీవిత గాథలను ఉదాహరణలుగా తీసుకోవచ్చు. అందులో వేణు కూడా అంతే. సరే, 2012 వరకు అతను అలా ఉంది. 2013లో జబర్దస్త్లోకి అడుగుపెట్టాడు. అతను జబర్దస్త్లోకి అడుగు పెట్టకముందే 200కు పైగా సినిమాల్లో యాక్ట్ చేశాడు. కమీడియన్గా మంచి గుర్తింపు ఉంది. కానీ జబర్దస్త్లో కొత్త వాళ్ళని తీసుకున్నారు, అలాగే పాత వాళ్ళను కూడా తీసుకొని కాస్త ఎంకరేజ్ చేశారు. సో వేణు వండర్స్ పేరుతో అతను ఒక టీముని రన్ చేశాడు. ఈ క్రమంలోనే జబర్దస్త్లో ఒక 3 ఏళ్ల పాటు మంచి మంచి స్కిట్లు చేశాడు. కొన్ని స్కిట్లు వివాదాస్పదం కూడా అయ్యాయి. ఒక స్కిట్ అయితే నాకు బాగా గుర్తు. ఒక కులాన్ని ఏదో అవమానించేలా డైలాగ్ పెట్టాడని అతన్ని హైదరాబాద్లో నడి రోడ్డు మీద అతని మీద దాడి చేశారు. కొంతమంది వెళ్ళి అతని మీద నడి రోడ్డు మీద దాడి చేశారు. బహుశా అతని జీవితానికి అదే మలుపేమో. ఆయనకి అవమానాలు ఏమీ కొత్త కాదు, ఇటువంటి పోరాటాలు ఏమీ కొత్త కాదు. కానీ నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా దాడి చేయడం, అతను బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి రావడం అతనిలో కసిని మరింత పెంచింది. ఇది కాదు నా జీవితం, నా గమ్యస్థానం ఇది కాదు, నా లైఫ్ ఇది కాదు అని తనను తాను మరింతగా రాటుదలుచుకున్నాడు. మళ్ళీ లేచాడు. అలా లేచి ఆ అవమానాల నుంచి తను చిన్నప్పుడు, తను ఒక వయసులో ఉన్నప్పుడు, తన ఊరిలో, తన ప్రాంతంలో జరిగిన ఒక కుటుంబంలో జరిగిన కథని, తన కళ్ళారా చూసిన కథని సినిమాటిక్గా ఆన్ పేపర్ పెట్టి ఒక స్టోరీ రాసి దానికి స్క్రీన్ ప్లే కూడా తనే మొత్తం రాసుకొని బలగం అనే ఒక సినిమా తీశాడు 2023లో. ఆ సినిమాకి 40 అవార్డులు వచ్చాయి. ఉత్తమ దర్శకుడుగా, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది వేణుకి. సో ఉత్తమ స్క్రీన్ ప్లే కావచ్చు, ఉత్తమ డైలాగ్స్ కావచ్చు, అసలు 40 అవార్డులు అంటే ఇంక చూసుకోండి. జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద ఆ సినిమా ప్రదర్శితమైంది. ఆ సినిమా ఎలా ఉంటుందంటే సింపుల్గా ఒకటే మాట, ఎంత కరుడు కట్టిన వాడైనా, ఎంత రాతి గుండె వాడైనా ఆ సినిమా చూస్తే ఏడుస్తాడు, కళ్ళమటి నీళ్ళు వస్తాయి. తెలంగాణ ప్రాంతంలో ఒక చావు, దాని చుట్టూ ఉన్న మానవ సంబంధాలు, ఒక కుటుంబ నేపథ్యం, ఆ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఈగోస్, చిన్న చిన్న గొడవలు, వాటిని సినిమాటిక్గా అద్భుతంగా ఒక మంచి ఎమోషనల్ డ్రామాగా, ఒక మంచి కన్నీటి కథగా తీర్చిదిద్దడంలో వేణు 100% సక్సెస్ అయ్యాడు. సో తన తొలి సినిమాతోనే అతను రికార్డులు సృష్టించాడు, అవార్డులు అందుకున్నాడు. అప్పటి వరకు అతను జబర్దస్త్ వేణు మాత్రమే, కమీడియన్ వేణు మాత్రమే. ఆ తర్వాత బలగం వేణుగా మారిపోయాడు. సో అతను రెండో సినిమా ఎలా ఉంటుందని ఎదురు చూడడం మొదలైంది. బలగం సినిమా 3.5 కోట్ల బడ్జెట్, కానీ అది కలెక్ట్ చేసింది 25 కోట్లు. కమర్షియల్గా హిట్టు, సినిమా పరంగా హిట్టు, కంటెంట్ పరంగా హిట్టు, కథ పరంగా హిట్టు, పురస్కారాల పరంగా, అవార్డుల పరంగా అన్ని రకాలుగానే సినిమా హిట్టు. ఇప్పటికీ కూడా సినిమాని మనం తెర మీద చూస్తే 10ఓసారి చూసినా సరే ఏడుస్తాం, అలా ఉంటుంది ఆ సినిమా. సో ఇప్పుడు రెండో సినిమా ఎలా ఉంటుందని చూస్తే దాన్ని ఈయన దిల్ రాజు గారు నిర్మాతగా
వేణు రెండో సినిమా ఎల్లమ్మ. దీనికి మరో ప్రత్యేకత ఏంటంటే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దీనిలో కీలక పాత్ర పోషిస్తున్నారు, హీరో ఆయనే. సో ఎల్లమ్మ ఆ సినిమా చూస్తేనే, ఆ సినిమా ఫస్ట్ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడే ఇందులో ఏదో సీరియస్ కథ ఉంటుంది అనిపించింది. అండ్ దానికి తగ్గట్టే సినిమా పోస్టర్స్ కానీ పేరు కానీ అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. సో అందుకే అంటే వేణు సినిమా తీస్తే అందులో కథ ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎమోషన్స్ ఖచ్చితంగా ఉంటాయి అని అనిపించేలా తన రెండో సినిమాను కూడా తీర్చిదిద్దుతున్నాడు. సరే, అతని సినీ ప్రయాణాన్ని పక్కన పెడితే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిగా వేణువుని చూసి మనం చాలా నేర్చుకోవాలి. చాలా చిన్న స్థాయి, చాలా కింది స్థాయి, చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. నిరుపేద కుటుంబం. అతన్ని చూసి నవ్విన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు అతన్ని చూసి ఈర్ష్య, అసూయతో కుళ్ళిపోతున్నారు. అతని సినిమాల్లో అవకాశాల కోసం అతను గేటు బయట ఉంచేసిన వాళ్ళు ఇప్పుడు అతని అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో అంతగా సక్సెస్ అయ్యాడు. ఇవన్నీ మన కళ్ళు ఎదురుగానే గడిచిన 20 సంవత్సరాల్లో ఇవన్నీ వేణు సాధించిన విజయాలు. సో ఇలా మనం స్ఫూర్తిగా లేదా మార్గదర్శకంగా ఎంచుకోవడానికి ఏదో పుస్తకాల్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ కథలో చదవక్కర్లా. మన కళ్ళు ఎదురుగా ఉన్న జీవితాల్లో వ్యక్తుల్లో ఎత్తుపల్లాలు చూస్తే చాలు. అలా వేణు కూడా ఎత్తుపల్లాలు చూడండి. ఇప్పుడు యువత ట్విట్టర్లో, ఎక్స్లో స్పేస్ పేరిట గంటలు వేస్ట్ చేయడం, కులాల పేరిట హీరోల కోసమో, రాజకీయ నాయకుల కోసమో, పార్టీల కోసమో గంటల తరబడి మాట్లాడే కంటే ఏదో ఒకటి సాధించాలి. అలా సాధించాలంటే పట్టుదల, కసి ఉండాలి. అవి ఎప్పుడు వస్తాయి? అవమానాలు ఎదురైనప్పుడు వస్తాయి. పాఠాలు నేర్పుతాయి, అవమానాలే పాఠాలు నేర్పుతాయి. అలా తను పాఠాలు నేర్చుకున్నాడు కాబట్టే కథలు రాశాడు. ఆ కథని సినిమాగా తీర్చిదిద్దాడు. ఆ సినిమా పురస్కారాల పంట పండించింది. ఇప్పుడు రెండో సినిమా వరకు వచ్చింది. సో వేణుకి ఖచ్చితంగా మంచి లైఫ్ ఉందని అనిపిస్తుంది. నాకేమీ ప్రత్యేక ప్రయారిటీస్ ఏమీ లేవు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత అరే భలే ఉంది పోస్టరు, ఖచ్చితంగా ఈ సినిమాలో కంటెంట్ ఉంటుంది అని అనిపించింది అనమాట. బలగం గుర్తొచ్చింది. బలగంకి ముందు అతని సినీ ప్రయాణం గుర్తొచ్చింది, అతని జబర్దస్త్ ప్రయాణం గుర్తొచ్చింది, అతను పడిన అవమానాలు గుర్తొచ్చాయి. అవన్నీ చూస్తున్నప్పుడు నేను సరదాగా సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే, ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు ఈ స్పేస్లో వాళ్ళ కులాల గురించి, పార్టీల గురించి గొడవలు పడే యువతే కనిపిస్తున్నారు. సో ఇతనేంటి, ఈయన ఇటువంటి వ్యక్తిని కదా మనం ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఇప్పుడు యువత ఏంటి ఇలా తయారయ్యారు, ఇంత పనికిమాలినలు అయిపోతున్నారేంటి అని మన కొంతమంది యువతను చూస్తే అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుందండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. అది కసి, పట్టుదల ఉన్నప్పుడు మనం బయటకు వస్తాయన్నమాట. అది ఎప్పుడు వస్తుందంటే అవమానం లేదా ఓడిపోయినప్పుడు వస్తుంది. అలా ఓడిపోవాలన్నా లేదా అవమానపడాలన్నా మనం ప్రయత్నం చేయాలి. ఏదో ఒక బాటలో వెళ్ళాలి, ఏదో ఒక రిస్క్ తీసుకోవాలి. సో అందుకే వేణు జీవితాన్ని నేను ఒక శాంపిల్గా మీకు చూపించాను.